చొప్పున పెట్టుకోవాలని, ప్రాతినిధ్యం ఎక్కువ ఇవ్వాలని. దీంతోపాటు పొలిటికల్ అఫేర్స్ కమిటీ, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ, ఇప్పుడు సీనియర్స్ అందరినీ, ఎన్నేళ్ళు పార్టీ కోసం సర్వ్ చేసిన సీనియర్లందరినీ ఒక సలహా మండలి టైపు ఒక కమిటీ వేసి దాంట్లో వారికి అవకాశం ఇచ్చి ఎప్పటికప్పుడు పార్టీకి, ప్రభుత్వానికి వారి సలహాలు తీసుకునే విధంగా ప్రతి నెల వారితో సమావేశమై వారి సలహాలు సూచనలు తీసుకునే విధంగా ఒక కమిటీ రూపకల్పన చేస్తూ ఉన్నాం. డే టు డే పొలిటికల్ అఫైర్స్ కోసం పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఒకటి, దీంతోపాటు సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ. ఇప్పుడు మేము చాలా ఎత్తున ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున సమావేశాలు జరుగుతూ ఉన్నాయి జిల్లాల వారిగా. ఆ సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ కూడా ఒకటి వేస్తుంది. దానికి కూడా ప్రాముఖ్యత ఇచ్చి ఆ కమిటీ కూడా కొంత సీనియర్స్ని, కొంతమంది శాసనసభ్యుల్ని వేసుకొని ఎప్పటికప్పుడు కమిటీలు అయ్యే విధంగా. దాంతోపాటు ఈ వచ్చే 26లో డీలిమిటేషన్ జరగబోతూ ఉంది. పార్టీ పరంగా ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వడానికి డీలిమిటేషన్ కమిటీ కూడా ఒకటి పీసీసీలో వేసే అవకాశం ఉన్నది. ఇంకా 2-3 కమిటీస్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సార్ మాది కొంత ఉన్నది అంటే జిల్లాలకు ఏం లేదు. ఈ 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎక్కడైతే శాసనసభ్యులు వేరే పార్టీకి చేరిండ్రో, టీఆర్ఎస్కి వెళ్ళి చేరిన చోట కొంత పాత కొత్త కలయికలో కొద్ది ఇబ్బందులు వస్తున్నాయి. దానికి కూడా సమన్వయపరిచి పాత కొత్తను కలిపి ఇప్పుడు అక్కడ కూడా ఏంటంటే డీలిమిటేషన్ వస్తే ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ 2 అవకాశం ఉంది. సో రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త వారికి అవకాశం వస్తుంది, పాత తరం నుండి ఎన్నేళ్ళు పార్టీకి సర్వీస్లో కూడా అవకాశాలు వస్తాయి. సో పాత కొత్త కలయికలో కొద్ది ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా సమస్య పోయి కొద్ది ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. ఏం వ్యాఖ్యలు చేశారు? లేదు, అది ఆమె నిన్న ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పింది. ఆమె పోయిన బీఆర్ఎస్ టైంలో మంత్రులు తీసుకున్నటువంటి కమిషన్లు మాట్లాడితే ముందు వెనక తోకలు కట్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని కేసు చేస్తున్నాం. ఇప్పుడు కొండా సురేఖ గారు మాట్లాడింది వేరు, సోషల్ మీడియాలో వస్తుంది వేరు. అంటే మొండేమో తోక కట్ చేసేసరికి అదేమైపోయింది, మొత్తానికి డిఫరెంట్ అని తీసుకుంది. అందుకే ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే దీన్ని పెట్టినారో వాళ్ళ మీద కేసు ఇది ఉంది కదా, సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది, దాని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో ఆమె కేసు చేయడం జరుగుతుంది. ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు మధ్యప్రదేశ్ తరహాలో మేము కూడా ప్రభుత్వానికి ఒక సూచన చేసే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా అనైతికంగా వాడుతూ ఉన్నారు ఎవరు, బీఆర్ఎస్ అండ్ బీజేపీ. మనం ఇప్పుడు ఒక మాట్లాడతాం, ఒకటి పాత ఎప్పుడో మాడింది 2 జత వేసి చేయడం, ఎడిటింగ్ చేయడం, మార్ఫింగ్ చేయడం, విచ్చలవిడిగా దిగజారి సోషల్ మీడియాని వాడుతూ ఉన్నారు. దానికి అరికెట్టే విధంగా మధ్యప్రదేశ్లో ఒక చట్టం తీసుకొచ్చినారని తెలిసింది. ఆ చట్టం యొక్క అసలు రూపురేఖలు స్టడీ చేసి, చట్టం యొక్క తీరుతెన్నులు స్టడీ చేసి అదే తర చట్టాన్ని మన దగ్గర కూడా తీసుకొచ్చే విధంగా మేము ప్రభుత్వానికి ఒక సలహా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాం. రాష్ట్రంలో కొద్ది రోజులు బీఆర్ఎస్ బీజేపీ నేతలు ముఖ్యమంత్రి మార్చే ఆలోచనలు అధిష్టానం ఉంది. అట్లాంటి సంకేతాలు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడే అవసరం వాళ్ళకేముంది? ముఖ్యమంత్రి మారాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏవేవైతే మనం వాగ్దానాలు చేశామో 6 గ్యారంటీలు కానీ రకరకాల కార్యక్రమాలు, ఇంత ఆర్థిక నిర్బంధం అంటే దాదాపు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అంతకుముందు 65 ఏళ్లలో 65,000 కోట్ల అప్పు అయితే ఈయన 10 ఏళ్లలో దాన్ని 10 అప్పు చేశారు, 6.5 లక్షల కోట్లు చేసింది. ఇలా మొత్తం కలిసి 7.5 లక్షల కోట్ల అప్పు. ప్రభుత్వం ఎవరు కట్టాలా? ఆయన దురదృష్టి లేకుండా, ఒక విజన్ లేకుండా ఇబ్బడి అప్పు తెచ్చిండు, మన ఎత్తినేసిపోయిండు. సమయానికి మన ప్రజలు ఎన్నుకున్నారు. మన బాధ్యత, ప్రభుత్వం ఎవరు తప్పు చేసినా దాన్ని సర్దిద్దుకొని పోవాల్సిన బాధ్యత మనమే పడింది. ఇప్పుడు 6.5 కోట్లు ఇన్స్టాల్మెంట్ అప్పు రూపంలో మనకు రిజర్వ్ బ్యాంక్ పోతూనే ఉంది. ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నా ఎక్కడ కూడా జారబెట్టకుండా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ ఉచిత బస్సు మొదలుకొని ఇవాళ సన్న బియ్యాల వరకు బహత్తరమైనటువంటి కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకు ఇస్తూ ఉన్నాం. విద్య వైద్య రంగాన్ని మెరుగుపరుస్తూ ఉన్నాం. మొత్తం అటకెక్కించిపోయింది ఆయన. విద్యలో మీరు చూడండి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి అంటే దాదాపు 200 కోట్లు దాంట్లో పెట్టడం అంటే అధునాతన సౌకర్యాలు సంకేతంతో మనం స్కూల్స్ తీసుకొస్తా ఉన్నాం. హాస్పిటల్స్ మొత్తం నిర్వహణ చేశారు, ప్రైవేట్ కట్టదటం చేశారు. ఇవాళ మళ్ళీ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి నిమ్స్ వరకు ప్రక్షాళన చేసి దాన్ని బలోపేతం చేస్తూ ఉన్నాం. ఈ ఉద్యోగాలు
65,000 ఉద్యోగాలు ఇచ్చాం. వీళ్ళు చెప్తా పోతే ఇంత బహత్తరమైన కార్యక్రమాలు జరుగుతున్న ఈ సందర్భంలో ముఖ్యమంత్రి మార్పు ఏమవసరం ఉంటుంది? ఆయన బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ యొక్క విధి విధానాల మీద మాట్లాడే అవసరం లేదు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది. చాలా సందర్భాలు చెప్పాను. ఇప్పుడు ఉనికి కోసం ఏదో తాపత్రయపడుతారు తప్ప బీఆర్ఎస్ ఇంకా ప్రజలు ఆదరిస్తారని నేను అనుకోవట్లేదు. అక్కడ 3 ముక్కల ఆట నడుస్తూ ఉంది. కవితకి కేసీఆర్కి, కవితకి కేటీఆర్కి, కేటీఆర్కి హరీష్ రావుకి అసలు ఏమాత్రం సొగసకుండా ఇబ్బడి ముబ్బడిగా అక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవన్నీ తెలుసుకొని కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయినాడు. ఈ దశలో ఆ ఇబ్బందులు ఎందుకని ఇంకా వాళ్ళు ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి ఎక్కడ ఉంది? అదే మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పుకుంటే పగడికాల కంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇంకా మతం పేరిట వచ్చిన బీజేపీ పార్టీ ఎప్పటికప్పుడు మతాన్ని రెచ్చగొట్టడము, దేశభక్తులు మేమే అనుకునే విధంగా చూపించుకోవడము. మొన్న మోడీ గారి చెప్పని ఇంచుగా ఛాతీ అర్థమైపోయింది. యుద్ధంలో మనం ఏది ఊహించాము, ఏది జరిగిందో మీ అందరికి తెలుసు. దేశ ప్రజలు స్ట్రైక్స్ మొదలైనప్పుడు చాలా రకాలు ఊహించుకున్నారు. కానీ తీరా చూస్తే ఆశించిన మేరకు ఫలితం రాలే. ఇవాళ దేశవ్యాప్తంగా మోడీ గురించి బాగా ఊహించుకొని బాగా కళ్ళగన్న ప్రజలే ఇవాళ దిక్కు చూసిన పరిస్థితులు పడిపోయినారు. యుద్ధంలో మన సైనికులు విరోచిత పోరాటం చేసిండ్రు. అయినప్పటికీ అమెరికా జోక్యం చేసుకోవడం ఇదే ఇంటర్నల్ మ్యాటర్. పాకిస్తాన్ ఇండియా ఇంటర్నల్ మ్యాటర్ అమెరికా జోక్యం అలౌ చేసినామంటే మనం వీక్ అయిపోయినట్టు. సో ఆశించిన మేరకు ఫలితం రాలేదన్నది స్పష్టం. అందుకే కాంగ్రెస్ పార్టీ అడిగింది, ఈ స్ట్రైక్స్ వల్ల మనం కోల్పోయింది ఏంటి, మనం సాధించింది ఏంటి, అది క్లారిటీ ఇవ్వలేకపోతా ఉంది. కేంద్ర ప్రభుత్వం డీలా పడిపోయింది. అది అంటే 5 ఏళ్ల పాటు ఐదే ఉంటారు కన్ఫర్మ్ అయిపోవాలి కదా. ఎవరు రేవంత్ రెడ్డి మార్చారని పదే పదే చెప్తున్నారు. రేవంత్ రెడ్డి మార్పు అని ఊరికే ప్రజల్లో కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మొన్న కూడా బీజేపీ నాయకుడు మా మిత్రుడే కానీ అసలు ఏం మాట్లాడి అర్థమవుతలేదు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే ఉన్నాయి. ఆ ఒకటున్న పార్టీ అక్కడి నుంచి వచ్చి మాత్రం ఎందుకు కలుస్తుంది? అంటే మాకు ఇప్పుడు ఎవరు అవసరం లేదు. యువ నాయకుడు ఉన్నాడు, మాకు చక్కటి పాలన నడుస్తూ ఉంది. మంత్రివర్గ సభ్యులు, సీనియర్లు, ముఖ్యమంత్రి గారు మంచి కలయికతో ముందుకు పోతా ఉన్నారు. ఆ దృష్టి అంతా ప్రజల యొక్క అవసరాలు తీర్చడం, ప్రజలకి మనకి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం. మాకు లేని బాధ మీకెందుకు? మేము, మా ముఖ్యమంత్రి, మా మంత్రులంతా కూడా సఖ్యతతోని మా ఎజెండా ఒకటే. ఎన్నికలకు ముందు మనం ఏమేమి వాగ్దానాలు ఇచ్చామో అవి పూరించడమే. ఆ దశగానే ప్రయత్నం జరుగుతూ ఉంది. మా దగ్గర ఏ సమస్య లేదు. మరి వారెందుకు సమస్య ఉంచుకుంటూ తెలియదు. ఉంటాయి. ఇప్పుడు మనము ఈ కాస్ట్ సెన్సస్ గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే ఇండియాలో మీరు చూశారు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఆదేశాలని తూచా చెప్పకుండా పాటిస్తూ దేశంలో మొట్టమొదటిసారిగా కుల సర్వే చేశాం. 42% రిజర్వేషన్ ఇచ్చాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పతనం. ఇలా రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఆలోచన, రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఇవాళ ఏమైంది, మోడీ గారే కుల సర్వేకి ఆదేశించడం జరిగింది కేబినెట్లో. దాని అర్థం ఈ విజయం ఎవరిది? రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన. ఈ విజయం రాహుల్ గాంధీ గారిది, ఈ విజయం కాంగ్రెస్ పార్టీది, ఈ విజయం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిది. మేము కదా దిక్సూచిగా మారింది ఇవాళ దేశానికి. మేము తీసుకున్నటువంటి కార్యక్రమం ఇవాళ దేశం మొత్తం తీసుకోబోతా ఉంది. అందుకే తెలంగాణ రోల్ మోడల్గా మారింది. తెలంగాణ మోడల్ని ఇవాళ దేశం అనుసరిస్తూ ఉంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు జరిపినటువంటి కుల సర్వే రేపు మోడీ గారు జరపబోతా ఉన్నారు. సో ఈ దశగా ఆలోచించుకుంటే తెలంగాణ యావత్ దేశానికి రోల్ మోడల్గా మారింది. ఇప్పుడు వాళ్ళు పంచాయతీ ఫస్ట్ ఎంచుకుంటే బాగుంటుంది. కవిత, కేసీఆర్, కేటీఆర్ పంచాయతీ అయిపోయిన తర్వాత లోకల్ బాడీ గురించి మాట్లాడదాం. వాళ్ళ పంచాయతీ దిగుతలేదు కదా ఫస్ట్.
దాదాపుగా కమిటీస్ మారుతాయి. అంటే 3 ఏళ్ళు ఎవరైతే పూర్తి కాలం చేస్తారో కొన్ని ఎక్సెప్షనల్ కేసులు తప్ప దాదాపుగా మారుతాయి. అది మండల వ్యవస్థ కావచ్చు, జిల్లా వ్యవస్థ కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు. 3 ఏళ్ళు మా కాల పరిమితి. 3 ఏళ్ల తర్వాత పనితీరుని బట్టి కంటిన్యూ చేయాలంటే కొన్ని కేసులను కంటిన్యూ అవుతారు. కానీ మెజారిటీ డీసీ మాత్రం మారుతాయి. చూద్దాం. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత అబ్జర్వర్లు వస్తున్నారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మోహన్ రెడ్డి పనితీరుని బట్టి ఉంచాలా లేదా అనేది ఆ రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు కానీ కింది స్థాయికి వెళ్తలేవు. అది అక్కడ లోపము. 2 విషయాలు దీంట్లో. ఒకటేమో మా కార్యకర్తలు కొంత శక్తివంతంగా పనిచేయట్లేదు. అంటే గవర్నమెంట్ వచ్చాం కాబట్టి రిలాక్స్ అవుతున్నారు. అసలు గవర్నమెంట్ వచ్చినాకనే పార్టీ యాక్టివిటీ ఎక్కువ ఉండాలి. రెండోది సోషల్ మీడియాలో చాలా దరిద్రంగా అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బియ్యం ప్యాడీ ఉంది నిజామాబాద్. మేము కలెక్టర్ గారిని ఒక రివ్యూ పెట్టమని చెప్పినాము, అడిగినాము. కారణం ఏంటంటే ఇప్పుడు పోయిన పాలనతో చూసుకుంటే బేసిక్గా జరుగుతుంది ప్రొక్యూర్మెంట్. అయినా సోషల్ మీడియా ఏమొస్తుంది, మొత్తం ఏదో అన్యాయం జరుగుతున్నట్టు. కుప్పల మీద పడి ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినటువంటి సందర్భాలు చూసాం మనం. ఇలా పరిస్థితి లేదు. రైతు బంధు ఇస్తున్నాం, సన్నాలకి బోనస్ ఇచ్చినాం, సన్న బియ్యాన్ని ఎంకరేజ్ చేసినాం. బోనస్ వల్ల తీయాలి. యావత్ దేశంలో హైయెస్ట్ ప్యాడీ పండింది అంటే మన దేశం, మన రాష్ట్రంలో. అది గొప్పతనం. కారణం ఏంటంటే మన ఎంకరేజ్మెంట్, రైతులకు మనకి ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్ల అంత పంట పండగలిగినాం. సో ఇలా ఇండియా టాప్ ఉంది, నంబర్ 1 ఉంది యావత్ దేశంలో ప్యాడీ పండించడం కానీ ప్రొక్యూర్మెంట్లో కానీ. ఎవరికి నష్టం కాకుండా ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాం. కొద్దిగా ఇన్కమ్ ఉందని అందరూ సజావుగా రైతుల కష్టాలు తీర్చాలనేది మా ఉద్దేశం. ఇంకా అంటే పదులు ఎలా నా ప్రెస్లో ఉన్నా చేస్తే ఇప్పుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. నాయకులకు పదులు వచ్చినాయి, పార్టీ జెండా మోషన్లకు రాలేదు అనేది అసంతృప్తి ఉంది. కొంత సీనియర్లు ఉన్నారు, వాళ్ళనేమో సస్పెన్షన్ చేస్తారు. అంటే కొంత పార్టీ క్యాడర్ చేసినప్పుడు మా కడుగు గంగాధర్కి వచ్చినా, మోహన్ రెడ్డికి వచ్చినా, తాయర్ అందానికి వచ్చినా, వేణుకి వచ్చినా ఏళ్ల తరబడి పనిచేసిన వాళ్ళు కదా వీళ్ళు పార్టీ కొరకు. ఏళ్ల తరబడి వాళ్ళని పార్టీ ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు జరగలే. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి బోర్డ్స్, కార్పొరేషన్ చైర్మన్ చేయడం అనేది ఎప్పుడు జరగలే. ఫ్రంటల్ ఆర్గనైజేషన్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్కి ఎమ్మెల్సీ ఇచ్చినాం, సేవాదలు, మహిళా కాంగ్రెస్కి అసెంబ్లీ సీట్ ఇచ్చినాం. సో ఇట్లా చెప్పుతూ అన్ని ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్కు జిల్లా కాంగ్రెస్ కమిటీలకు పోస్టులు జరిగింది. కొంత బోర్డ్స్ డైరెక్ట్లు కొంత ఆలస్యమైంది, దానివల్ల కొంత ఇబ్బంది ఉంది. అది కూడా ఈ మే మాసంలో కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇంకా కొంతమంది పనిచేసి అవకాశాలు రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఈ దశలో వస్తాయి. మంత్రివర్గ విషయంలో పోస్ట్పోన్ అయింది. నేను అనుకుంటా మరి మే ఇంకో జూన్లో హైకమాండ్ నిర్ణయం తీసుకుంటే ఆశిస్తూ ఉన్నాం. రకరకాల సమీకరణల వల్ల అది ఆగుతూ వస్తూ ఉంది. ఆశావాళ్ళు ఎక్కున్నారు, సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి కొంత ఇబ్బంది ఉన్నది. కానీ ఈ మేలో కానీ జూన్లో కానీ అంటే వీలైనంత త్వరగా అయితే ఆశిస్తూ ఉన్నాం. మనం చూడాలి సమీకరణ ఎట్లా పనిచేస్తాం. అంటే మంత్రివర్గం అనేది ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన నిర్ణయం. గతంలో ఒకసారి మనం మాట్లాడితే మంత్రివర్గం రేపైనా వేసింది నిజామాబాద్. అసలు మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు అది. మన సలహాలు అడుగుతారు మాత్రమే. నిర్ణయం తీసుకోవాల్సింది హైకమాండ్, ముఖ్యమంత్రి గారు. మన సలహా అడిగినప్పుడు సలహా ఇచ్చాం, ఢిల్లీ పిలిచారు, మన సలహాలు తీసుకున్నాం, మన సలహాలు చెప్పొచ్చాం. అవి ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందో చూడాలి. వీళ్ళంత త్వరగా కావాలని కోరుకుంటా ఉన్నాం. చేస్తూనే ఉంటారు. ఇప్పుడు సమస్య చేస్తూ ఉంటారు. ఎవరు సమస్య వచ్చినా వాళ్ళు ధర్నాలు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ కదా, ప్రజాస్వామ్యం ఎక్కువ.